హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక పాట ధర దేవుని మహింపరచాలన్న ఆశ. వచ్చినట్లయితే ఏకీభవించండి, చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియాయెను. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకోనుటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకోనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. నేను వచ్చానిలా ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని. పరదేశిగా నేను వచ్చానిలా ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని. యేసు తోరా
మిళితమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. హల్లెలూయా. అధ్యక్షుల వారికి నా హృదయ వందనాలు. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన మరి ఓ గురు వెంకట గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అరిసెలు ఇచ్చారు కానీ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగా నీరసంగా బద్ధకంగా ఉన్నారు కదండి. హల్లెలూయా. అయితే మనం మిస్పా ప్రేయర్ ఈ ఆరాధన కార్యక్రమంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నామండి. మనకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదండి. చక్కని సాక్ష్యాలు చెప్పారు బిడ్డలు. మంచి ఆరాధన జరిగింది. అలాగే బలమైన ఆహారం కూడా తిన్నాం కదండి. నేను కూడా బలమైన వాక్యము 10 నిమిషాల లోపలనే ముగించాలనుకుంటున్నాను, ఆశపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక పాస్టర్ గారు ప్రసంగం ఇస్తూ ఆయన కొంతమంది యవ్వనస్తులు ఎక్కువగా ఉన్నారంటండి ఆ కోడికలో. మనందరం కూడా యవ్వనస్తులే కదండి. దగ్గర అందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళే. యవ్వనస్తులు వింటున్నారా, మొబైల్లో ఉన్నారా? అందరూ కూడా ఓకే, కొద్దిగా పెద్ద యవ్వనస్తుని. హల్లెలూయా. అయితే ఆయన ఒక ప్రశ్న వేశారంట. యవ్వనస్తులు ఏం చేస్తారు? భోజనాలు కాడ కానీ, ఇప్పుడు వీడియో మీటింగ్లు కానీ, ఈ మ్యూజిక్ కానీ అన్ని మంచి యాక్టివ్గా ఉంటారు. నాలాంటి పెద్దోడు కొద్దిగా కూర్చోలేకపోయినా వాళ్ళు గబగబా సామాన్లు దించడం, అవి చేస్తాం చేస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళు చురుకుగా ఉంటారండి. వాళ్ళని ఒక పాస్టర్ గారు ప్రసంగం ఇచ్చినప్పుడు ముందుగా ప్రారంభంలో ఒక మాట అడిగాడంట. మీరు దేవుని పని చేస్తున్నారా, దేవుని యొక్క పని చేస్తున్నారా? హల్లెలూయా. ఈ ప్రశ్న మనం కూడా వేసుకుందామండి. దేవుని పని చేస్తున్నామా, దేవుని యొక్క పని చేస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించిన మాటలు. నాకు సమయం తక్కువ ఉంది కనుక చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. దేవుని యొక్క పని అంటే చాలా పెద్ద సబ్జెక్టు. అయితే 10 నిమిషాల్లో ముగిస్తాను నా మాటలు, మీరు జాగ్రత్తగా వినండి. అయితే దేవుని పని అంటే ఏంటి, దేవుని యొక్క పని అంటే ఏంటి? హల్లెలూయా. మరి నేను త్వరగా వెళ్తాను. దేవుని పని అంటే పరిచర్య చేయటం అండి. హల్లెలూయా. దేవుని యొక్క పని ఏంటి? పరిచర్య చేయటము. వివరించడానికి టైం లేదు కనుక నేను ముందుకెళ్ళిపోతాను. దేవుని పని అంటే పరిచర్య చేయటము, దేవుని యొక్క పని అంటే సేవ చేయటం అండి. అర్థమైందండి? దేవుని పని అంటే పరిచర్య చేయటం, దేవుని యొక్క పని అంటే మరి ఈ రెండు ఒకటేలాగా కనిపిస్తున్నాయి కదండి. రెండు ఒకటే కదా, అవునా కదండి? రెండు ఒకటే కదండి, కొంచెం తేడా ఉన్నాయా? ఏంటో తేడా గమనించారా? అయితే మనం వివరంగా తెలుసుకుందాము. పరిచర్య, సేవ రెండు ఒకటే ఉంటాయి అనుమానంలో మనలో ఉంది కాబట్టి దాన్ని కొంచెం వివరించి ముందుకెళ్తాను. సువార్తను నమ్మి రక్షించబడి ఎవరైతే సంఘంలోకి వస్తుంటారో సంఘము లోపల చేసేది సేవ అండి. హల్లెలూయా. అర్థమైంది కదండి? సేవ అంటే సువార్తను నమ్మి బాప్తిజం పొందుకొని రక్షించబడి సంఘాలకు వస్తున్న వారికి, అలాగే సంఘం లోపల చేసేది సేవ అండి. అదే సువార్తని నమ్మకోకుండా ఉంటారు కదండి, బయట ఉంటారు అన్నిలు. హల్లెలూయా. బయట ఉంటారు కదండి, వాళ్ళకి మనం వెళ్ళి సువార్త చెప్పేది, వాళ్ళ దేవుళ్ళు నడిపించేది, దేవుని మందిరాన్ని నడిపించేది, బైబిళ్ళు పంచేది, అలాగే పాంప్లెట్లు పంచేది, దేవుని మాటలు చెప్పేది, అది దేవుని పని అండి. దాన్ని ఏమంటారు చెప్పండి? పరిచర్య అంటారండి. హల్లెలూయా. మరి మనం ఈ రెండిట్లో దేంట్లో మనం ఉన్నామండి? పరిచర్యలో ఉన్నామా, సేవలో ఉన్నామా? రక్షింపబడిన వారికి అందరికీ వర్తిస్తుందండి.
అలాగే ముందు మనము పరిచర్యలో ఉండాలి, బిడ్డలు నడిపించాలండి, దేవుని పని చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే నా బిడ్డ నమ్మకంగా పనిచేస్తుందని చెప్పి దేవుని యొక్క పని అప్పచెప్తాడండి. హల్లెలూయా. ఇందులో సేవలో నమ్మకంగా ఉండాలి, పరిచర్య కూడా నమ్మకంలో ఉండాలి. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏ విధంగా చెప్పాడు ఆయన మాటలు ఒకసారి చూసుకుందామండి. యేసుప్రభు గారు ఆయన పరిచర్య ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 12 సంవత్సరాల వయసులో ఆయన దేవునికి దూరంగా ఉన్న దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఆయన పరిచర్యని 33.5 సంవత్సరాలు, అంటే ఆయన వయసు 33.5 సంవత్సరాలకి కల్వరి శిలువలో ముగించుకొని ఆ మిగతా పని ఏం చేశాడండి? మీకు నాకు అప్పచెప్పాడండి. హల్లెలూయా. నమ్మి బాప్తిజం మనం పొందినాం కనుక మనము దేవుని పనిలో పాలిభాగస్తులై ఉన్నామండి. ఆయన ఒక మంచి గొప్ప మాట అన్నాడండి, మీరందరూ నా పాలి జత పనివారు అన్నాడండి. ఎంత గొప్ప మాట అండి అది. దేవుని పరిచర్యలో పరలోక రాజ్యంలో మనము పాలిభాగస్తులు అవుతున్నామండి. ఎంత గొప్పతనం అండి మనకున్నది ఇది, ఆ పరిచర్య కానీ ఆ సేవ కానీ. ఒక మాట చూద్దామండి. ఆయన యోహాను సువార్త 20 అధ్యాయము 21 వచనమండి. దయచేసి అందరూ కూడా తీయండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను వాడుకగా చెప్పాను. ఏం చెప్పారమ్మా? అర్థం చేసుకోండి అమ్మా. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 20 అధ్యాయం 21 ఉంది. అయితే నమ్మి బాప్తిజం పొందిన మనందరం కూడా, దేవుని బిడ్డలుగా పిలువబడే మనందరం కూడా, క్రైస్తవులము అని పిలువబడుతున్న మనందరికీ కూడా ఏముందండి? దేవుడు ఎలాగైతే యేసుప్రభువు గారిని పంపాడో మనల్ని కూడా ఆయన పంపిస్తున్నాడండి. అయితే మనము ఆ పంపకంలో, ఆ బాధ్యతలో నమ్మకంగా ఉన్నామా? అలాగే మనం ఏదో చర్చికి వచ్చినప్పుడే నమ్మకంగా ఉంటున్నామా? ఈ 2 గంటలు 2-3 గంటలే బయట కూడా నమ్మకంగా ఆయనకు ఉంటున్నామా? మనం చూద్దామండి. మరి ఆయన 33.5 సంవత్సరాలు పనిచేసి మనకు అప్పచెప్పిన పని మనం ఏం చేస్తున్నామండి? ఆయన లాస్ట్లో ఒక మాట అంటారండి, ద గ్రేట్ కమిషన్, ద గ్రేట్ కమాండ్మెంట్. అంటే లాస్ట్ ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి. లాస్ట్ ఆజ్ఞ తెలుసు కదండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి దేవునిలో. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు. మళ్ళీ ఆయన ఫైనల్గా సెలవెక్కే ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి ఆయన. దయచేసి అందరికీ గుర్తుండాలండి, మన క్రైస్తవులుగా గుర్తున్నప్పుడు, అందరికీ అది వాక్యం హృదయంలో గుర్తున్నప్పుడే మనము పడుకున్నా, నిద్రపోతున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు సైతాను మనల్ని అటాక్ చేయలేడండి. హల్లెలూయా. మరి నాకు దేవుడు బాగా లేట్గా తెలుసుకున్నాను. దగ్గర నాకు 56 సంవత్సరాలు అండి. ఇప్పుడు 51, 52 సంవత్సరాలు దేవుని తెలుసుకున్నాను. 4 ఇయర్స్లో ఒక 12 పుస్తకాలు చదువుకొని దేవుని కోసం రోషంగా ఉండాలని చెప్పి నేను ఏం చేశానంటే, ఒక్క నిమిషంలో చెప్తాను, నా సాక్ష్యం కూడా నేను మిళితం చేస్తాను. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నాకు తలంపు వచ్చినప్పుడు మా సంఘంలో, నేను రమత్గాన్ సంఘంలో సాక్ష్యం చెప్పాను. ఏమంటే వీసాకి డబ్బులు కట్టితే ఒక 20 లక్షల దాకా ఆగిపోయినాయి. వెళ్దాం అనుకున్నాను. నేను ఆగిపోవడంలో నేనేం చెప్పానంటే, ఇంటి దగ్గర 2 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అమ్మేసుకుందాము. ఒక 2.5 ఎకరాల పొలం ఉంది, చాలా ఖరీదైన పొలం, హైవే పక్కన ఉంటుంది. ఆ పొలాన్ని బాబుకి మా మిస్సెస్కి అప్పచెప్పైతే ఇళ్ల స్థలం అమ్మేసుకొని ఈ వీసా కట్టిన డబ్బులు అప్పులు తెచ్చేసుకొని నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నానమ్మా. హల్లెలూయా. అర్థమైందండి. 3-4 నెలల క్రితం అనుకున్నప్పుడు మా చర్చిలో సాక్ష్యం చెప్పాను. అలాగే 5 రోజుల తర్వాత వాళ్ళు మా పొలాన్ని, ఏదైతే పొలం ఉందో నా భార్యకి నా కొడుకు, మా కొడుకు 3వ సంవత్సరం MBBS చదువుతున్నాడు, ఫారెన్లో చదువుతున్నాడు కాబట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పొలంలో కొంత భాగం అమ్మితే బాబుకి బాగుంటుంది కదా, మిగతా 2 ఇళ్ల స్థలాలు నేను అమ్మేసుకొని అప్పులు తీసేసి ఫుల్ టైం పరిచర్యకి వెళ్ళిపోవాలని చెప్పి సాక్ష్యం ఎప్పుడైతే చెప్పానో 12-15 రోజులకి వాళ్ళు అదే పొలం మీద దొంగ డాక్యుమెంట్స్ పెట్టారని చెప్పి, కబ్జా చేశారని చెప్పి మా అమ్మగారిని కేసు పెట్టించి అన్యాయంగా జైల్లో ఇప్పించారండి. మా అమ్మగారు 70 సంవత్సరాలు సుమారు ఉంటాయండి, పెద్దవాడి, బాగా భారీగా ఉంటుంది, మొకాళ్ళ పిల్లలు నడవలేదు, ఇంకో నడుస్తుంటుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడైతే చూశారండి, దేవుని పని చేయాలంటే ఎంత ఆటంకులు, ఎంత ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళు కావాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి శుక్రవారం సాయంకాలము 5:30 గంటలకి జైలుకి తీసుకెళ్లారండి. వాళ్ళు తీసుకెళ్ళి, అమ్మ నీ మీద కేసు అయింది అని చెప్పి ఫైల్ చేసేసి అమ్మగారికి తెలియకుండా వాళ్ళు 7 గంటలు అయితే 7 గంటల తర్వాత కోర్టులన్నీ బంద్ ఉంటాయి కదా, శనివారం కోర్టులు బంద్ ఉంటాయి, లాయర్లు కూడా ఆఫీసులు బంద్ ఉంటాయి, ఆదివారం కూడా బంద్ ఉంటుంది. సోమవారం దాకా బెయిల్ రాలేదండి. చూశారు కదండి ఎంత ఇబ్బంది పెడతారో. అలాగే ఆయన మరి మాకు వారానికి బెయిల్ ఇవ్వనని చెప్పి అన్నారు జడ్జి గారు. మేము అడిగితే బెయిల్, లాయర్ని పెట్టుకొని 15వ రోజున బెయిల్ వచ్చిందండి.
అంటే ఎంత బాధ పెట్టాలని చెప్పి మనం చూస్తున్నట్టు సైతానుడు. అలాగే దేవుని పని మీరు చేయాలని అంటే ఎప్పుడైతే దేవుని పని చేయాలని మీరు సంకల్పిస్తారో, హల్లెలూయా, సంకల్పించి మీరు దృఢంగా నిశ్చయించుకుంటారో అప్పుడు ఈ లోకమంతా కూడా ఎదురైపోతుందండి మనకి. అయితే ఈ లోకమంతా ఎదురైనప్పుడు మనకి ఆయన వాక్యం ఒకటి గుర్తు రావాలండి. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు అండి. హల్లెలూయా. మరి ఆయన ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనను మిమ్మల్ని పంపిస్తున్నాడు. మనల్ని ఎవరు పంపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? మనం కనీసం వారానికి ఒకరికారు యేసయ్య గురించి చెప్తున్నామా? నెలకొకరికన్నా బైబిల్ గురించి చెప్తున్నామా? కనీసం మనకి పిచ్చాపాట్లు మాట్లాడుకుంటామండి ట్విట్టర్లోను, వాటిల్లోను, వీటిల్లోనూ. ఇప్పుడు అయిపోద్ది, మనం బస్సులో కూర్చుంటాము, ఇంటికి వెళ్ళిపోయిన దాకా కూడా ఏమండి ఏమంటారు, దట్లని గప్పాలు అంటారు మా తెలంగాణ భాషలో. గప్పాలు కొట్టుకోవటమంటారండి. ఏమంటారు? ముసలమ్మ ముచ్చట్లండి. కానీ మనం ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేను దృఢ నిశ్చయం తీసుకొని ఎంతమంది దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెప్తున్నాం మనం? ఇదే సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పాం కదా మనము. మరి అన్నిల దగ్గరికి ఎందుకు చెప్పట్లేదండి మనము? యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య నిజదేవుడు, పాపాలు క్షమిస్తాడు, మనశ్శాంతి కలుగుతుంది అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నామండి? అయితే వాక్యాన్ని మనము పూర్తిగా నమ్మట్లేదండి. హల్లెలూయా. అంటే టైంపాస్ క్రైస్తవం అండి మనం, నిజమైన క్రైస్తవం కాదు. అంటే మీకు నాకు రోషం లేని క్రైస్తవులుగా జీవిస్తున్నామండి. హల్లెలూయా. ఈ సంఘాల్లోనే పెట్టుకుంటున్నారు కానీ విశ్వాసులకే కాదండి, ఈవెన్ సేవకులకు కూడా రోషం లేదండి. ఈ సంఘంలో వాళ్ళని వాళ్ళకి ఆకర్షణ చూపెట్టి వేరే సంఘాన్ని తీసుకెళ్తాము. నిజమైన దర్శనం ఉంటే మీకు ఎవరన్నా సరే నాలాంటి సేవకుడు వచ్చి అమ్మ చర్చి పెట్టుకుందామంటే మీరు కూడా అనండి. ఏ మాటలు చెప్తాడో ఆయన విని మీ దర్శనమే మాకు కూడా దర్శనం వచ్చిన తర్వాత అప్పుడు మీరు నమ్మండి. హల్లెలూయా. ఈ మాటలు రోషం కలిగి చెప్తున్నానండి. రమత్గాన్లో సంఘం పెట్టమని నాకు ఎవరూ చెప్పలేదండి. నేను నా భార్య నా తమ్ముడు తీసుకొని మేము 3 ఇళ్ళు తిరిగామండి. నాకు ఇల్లు కూడా ఎవరు ఇయలేదు తెలుసండి మీకు ఆ విషయము? ఎవరు ఇయలేదండి రమత్గాన్ వస్తే. ఎందుకంటే ఎవరు ఇయలేకుండా చేశారో తెలుసా మీకు? ఇక్కడున్న సంఘస్థులేనండి ఫోన్ చేసి పలానా ఆయన రమత్గాన్ వెళ్తానంటున్నాడు, వాళ్ళకి ఇల్లు రాకుండా చేయాలని చెప్పి చూశారండి. హల్లెలూయా. అయితే క్రికెట్లో ఫ్రెండ్స్ వాళ్ళకి నెట్వర్క్ ఉందండి. అయితే అదే క్రికెట్లో ఫ్రెండు, అయ్యగారు మీ గురించి తెలిసింది, నేను రైల్వేలో పనిచేసే కదా, మా స్నేహితులు ఉన్నారండి ఒక 150 మంది తెలంగాణ వాసులు, మీరు రాండి, మీ సాక్షిని విన్నా, మీరు 2 సంవత్సరాలు పనిచేశారంట, ఎక్కడ మిస్టేక్ చేయలేదంట, మీ గురించి చాలా బాగా చెప్పారు, మీకు మా ఇల్లు ఇస్తాం రాండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారండి. హల్లెలూయా. చూడండి 3 ఇళ్ళు మారవలసి వచ్చిందండి నేను రమత్గాన్లో ప్రార్థన చాట్ చేసుకుంటాకి. కాబట్టి ఏ ఇరుకు ఏ ఇబ్బంది మీకు వచ్చినా యేసయ్య గురించి చెప్పాలి అని అంటే మీరు అసలు భయపడొద్దండి. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే చెప్పండి పదునైందంటండి. మరి ఆ వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంటే అడ్డంగా నరికేస్తామా లేదండి? ఏది అడ్డొచ్చినా. మరి మనం ఎందుకు భయపడుతున్నాం అంటే విశ్వాసం సన్నగిల్లిందండి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు మనం నమ్మట్లేదు. మనకు వచ్చిన ఆర్థిక ఇబ్బందో, మనకు వచ్చినటువంటి జాబ్ ఇబ్బందో, మనకు వచ్చినటువంటి వీసా ఇబ్బందో, లేకుంటే ఇంకోటి ప్రాబ్లమో, అన్నిటిని మించిన దేవుడు ఆయన ప్రాణాన్నే మనకు పెట్టాడండి. హల్లెలూయా. ఇంకా ఆయన దగ్గర ఏముందో చెప్పండి? ఒక్కగానొక్క కొడుకుని నీకు నాకు ఆయన ఏం చేశాడండి? బిగాటన్ సన్, బిలవ్డ్ సన్ అండి. 10 మంది ఉంటే ఒకడు పోయినా 9 మంది ఉంటారనుకోవచ్చు, కానీ ఒక్క కొడుకుని ఇచ్చాడంటే సమస్తము నీకు నాకు ఆయన త్యాగం చేశాడా లేదండి? ఆయన ప్రేమలో త్యాగం అర్థం చేసుకోవద్దా? నమ్మి మనము చేస్తే ఆయన ఇంత నమ్మకం ఉంటే, ఆవగించంత నమ్మకం ఉంటే ఏం జరుగుతుందంటండి? కొండలాంటి సమస్యనైనా మనం తీరుస్తామంటండి. అదేవిధంగా నేను, నా భార్య, నా తమ్ముడు, మరి అనంతరావు గారు నలుగురితో ప్రార్థన స్టార్ట్ చేసామండి. ఈరోజు మంచి యవ్వనస్తులు వచ్చారు, చక్కని సిస్టర్లు వచ్చారు, అలాగే సహాయ కాపరులు వచ్చారు. అందరూ కూడా అతి రమ్యంగా అతి సుందరంగా చాలా ముచ్చటగా చేస్తున్నారండి. అప్పుడైతే స్టార్టింగ్లో కానుకలు వచ్చేవి కాదు, కానీ ఇప్పుడైతే కానుకలు సరిపోతున్నాయి. అంతా బాగా ఉందండి. మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. చూశారు కదండి, నిన్ను నమ్మిన దేవుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, నిన్ను ప్రేమించిన దేవుడు భూమి మీదకి వచ్చాడు, నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు భూమి మీదకి వచ్చాడు, సమస్తం ఆయన కొనది ఇచ్చాడు. మరి నువ్వు ఆయన కోసం ఒక్క అడుగు అటేస్తాకేంటి? ఒక్క మాట చెప్పటానికి, అన్యులకి యేసయ్య ప్రేమ గురించి చెప్పటానికి ఎందుకు బాధపడుతున్నాం మనం? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి ఈ వాగ్దానం పొందుకున్న, నిన్ను నన్ను పంపినటువంటి వాగ్దానం పొందుకున్న ఆయన ఒక మాట అంటారండి. ఆయన ఇది మన యేసయ్య గురించి చెప్పటము, సువార్త చెప్పటము పాస్టర్ల పనే కాదండి.
నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందుకున్న నీ పని నా పని. మన రూమ్లో వాళ్ళు ఎంతోమంది అన్నిలు ఉంటారండి, మన పనుల్లో ఉన్నారు, బస్సుల్లో ఉన్నారు, అనేక రకాలుగా కలుస్తారండి. మరి మనం ఎందుకు చెప్పట్లేదు? ఇది ఒక ఆజ్ఞ అండి. ఆయన ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చెప్పిన ఆ మాటలు ముగిస్తానండి. అందరూ తీని త్వరగా, అందరూ కూడా బైబిల్ ఉన్నవారు అండర్లైన్ చేసుకోండి మీరు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం ఇచ్చుడి. ఇప్పుడు ఏమంటున్నాడండి ఆయన? ఇది అందరి పని అంటండి. ఇదే గ్రేట్ కమాండ్మెంట్, గొప్ప ఆజ్ఞ. ఏదంటే మనము తెలుసుకున్నటువంటి యేసయ్యని 10 మందికి పరిచయం చేసి మనము ఈ యొక్క ప్రామిస్ మనం ఎప్పుడైతే భూమిని విడిచిపెడతామో మనకు తెలియదండి. హల్లెలూయా. మరి ఈ ప్రామిస్ అంటే ఆయన ప్రాణము మనకి ఎప్పుడు విడిచిపెడతామో ఎవరికైనా తెలుసండి? మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మనం ప్రాణం ఉన్నంతవరకే పాటలు పాడతాం కానీ అని ఆయన పరిచర్ని కూడా మనం చేయాలండి. ఆయన సువార్తను కూడా చేద్దామండి. అదే పనిగా గొప్ప పనిగా ఈ మిషనరీ పని అంటే దేవుని పరిచర్య, దేవుని సువార్త అంటే చాలా గొప్ప పని అండి. అయితే ఈ లోకంలో ఏ పని చేసినా మనకు జీతం ఇస్తారు, అవునా కాదండి? అయితే ఆ జీతం వస్తుంది, హోదా వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఈ లోకంలోనే అంతమైపోతాయండి. ఈ లోకం దాటి మనం ఏదైనా తీసుకెళ్దామనంటే నువ్వు దేవుని పని చేయాలి. హల్లెలూయా. పరిచర్య చేయాలి. అంటే బతుకున్నంత కాలమే, ప్రాణం ఈ బొందులో ఉన్నంతప్పుడే మనం ఏం చేయాలి? యేసయ్య గురించి మంచి మాటలు, సువార్త, రక్షణ సువార్త, నీ సాక్ష్యము ఏ తలంపు నీకు వస్తుంది చెప్పండి? హల్లెలూయా. ఆ క్రియలు, ఆ తలంపు మనకి పరలోకంలో మనతో పాటు వస్తాయండి. అదే పుణ్యపాపాలు అంటారండి. మనం పాపాలు తీసుకెళ్ళే వాళ్ళం కాకోకుండా పుణ్యము అంటే బతుకున్నప్పుడే మనం యేసయ్య గురించి 10 మందికి మనం చెప్పి బలపరిచి అనేక మందిని యేసయ్య శిష్యులుగా చేయమనడండి. హల్లెలూయా. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిస్బా పీర్ టవర్ ప్రియులు సహోదరులు రాజుబాబు గారికి, అలాగే వారికి సహకారులుగా ఉంటున్న ప్రియులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కని ఆరాధనలు ఎంతో ఉజ్జీవంగా ప్రతి హృదయాలను సైతము కదిలించేటట్లుగా చక్కగా నేను ఈ ఆరాధనలో చాలా లీనమైపోయానని చెప్పాలి. చక్కగా పాడారు, చక్కగా ఉజ్జీవంగా ఆరాధన జరిగించిన ప్రియులు భాను గారికి, అలాగే సహోదరులు బెన్నీ గారికి, వారి టీంకి ప్రత్యేక వందనాలు. ఇందాక మనం ఒక వాక్య పట్టణం చదువుకున్నాం కదా, ప్రశ్నోత్తరాలుగా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 9వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని తండ్రి పంచుకోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి, వినివారికి గ్రహింపును అనుగ్రహించండి, వారికి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామని ప్రార్థన అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 9వ వచనంలో 2వ లైన్ చదువుకుంటే, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయు కొదువ లేదు. నిజంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయతో మీరు చాలా శ్రద్ధగా మాటలు వినాలి. 145వ కీర్తనల గ్రంథం, కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టిన వారందరికీ, తనకు అంటే ముందేమంటున్నాడు? తనకు మొరపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా
సమీపముగా ఉన్నాడు. సరిపోద్దండి. యెహోవా ఏమై ఉన్నాడు ఇప్పుడు మనకి? సమీపంగా. ఎలా ఉంటే ఉంటాడంటే ఇప్పుడు మనకి ముందేమన్నాడు? మొరపెట్టి వారందరికీ అని చెప్తూ మరలా కిందకు వచ్చేటప్పటికి ఏమైనా మాట్లాడుతున్నారంటే నిజముగా. అంటే యాటిట్యూడ్లో చేంజ్ ఉంది, ప్రవక్తనలో మార్పు ఉంది. దేవుడు స్పష్టంగా కీర్తనకారుడి ద్వారాగా, స్తుతి కీర్తన ద్వారాగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనకారుడి ద్వారా చక్కని విషయం తెలియజేస్తున్నాడు. నిజముగా మనము మొరపెడితే ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు సమీపంగా ఉన్న దేవుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన దగ్గర నిజంగా కొన్ని విషయాలను మనము ఎలా చేస్తామంటే పట్టించుకోం మన కొన్ని విషయాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుందని నా ఆలోచన. మనకి తెలుగు సినిమా హీరోయిన్లో ఒక హీరోయిన్ బాగా అందరికీ బాగా తెలుసు. ఎవరావిడానంటే శ్రీదేవి. శ్రీదేవి అందరు బాగా ఏమని పిలుస్తారు? అతిలోక సుందరి అని పిలుస్తారు. ఇప్పుడు అతిలోక సుందరి ఇంచుమించుగా తెలుగు చలనచిత్రంలో ఒక 10 సంవత్సరాల పైనే ఏలింది. అలాగే బాలీవుడ్లో కూడా ఒక 10 సంవత్సరాల పైనే ఒక రాణిగా నెంబర్ 1 పొజిషన్లో, అంటే హీరోలతో సమాన రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్. ఆమె ఎంత గొప్పగా ఉన్నదంటే తన జీవితం చాలా గొప్పగా ఉండేది. చివరగా 2017, 18 ఆ సంవత్సరాల్లో అనుకుంటా, నేను దుబాయ్లో ఉన్నాను, బుర్జ్ ఖలీఫా అనే టవర్లో ఆమె వచ్చింది, విజిట్కి వచ్చింది. అక్కడ చనిపోయింది ఆవిడ. ఆ ప్రాంతంలో మేము అప్పుడక్కడ పనిచేస్తూ ఉన్నాం దుబాయ్లో. ఎలా అంటే టబ్కు వెళ్ళి చనిపోయింది అక్కడ. ఎలా ఉందంటే డోర్ ఓపెన్ చేయగానే కళ్ళకు ఎదురుగా నగ్నంగా కనపడుతుంది. అంటే తన జీవితం ఎలా ఉంది? అతిలోక సుందరిగా సమాజంలో కనపడ్డది. ఒక సినిమాలో ఒక పాటలో 36 చీరలు మార్చిందని చెప్తారు. అంటే అంత అందమైన ఆ స్త్రీ చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? ఒక వాచ్మెన్ డోర్ ఓపెన్ చేస్తే తన హీనస్థితి కనపడుతుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే నువ్వు మొర్ర పెడుతున్నావు, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? నిజముగా మొర్ర పెడుతున్నావా అని అడుగుతున్నాడు. అంటే మొర్ర పెట్టడంలో కూడా తేడా ఉందని మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్లో ఒక విషయంలో మనం చాలా ఆలోచన చేయాలి. ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమించాడు? బాగా రాహేలుని ప్రేమించాడు. ఇప్పుడు రాహేలు ప్రేమించినప్పుడు దేవుడు ఎవరిని తన భార్యగా ఆహ్వానించాడు? ఇప్పుడు లేయాని ప్రేమించాడు, లేయాని ఆహ్వానించాడు కదా, లేయాని తన భార్యగా స్వీకరించాడు కదా. అయితే ఇప్పుడు లేయాను ద్వేషించబడుతుంది. ఎలా అంటే రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు. మరలా పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు? యాకోబు. అంటే 7 సంవత్సరాలు అంటే లెక్కేయండి, ఎన్ని రోజులు? అంటే ఎన్ని రోజులు తన ఎదురుగుండా తన ప్రియుని చూస్తున్నాడు, తన భార్య పక్కన ఉంటే మరొకరిని ఆలోచన చేస్తున్నాడు. ఎలా ఉంటుంది? నరకం కదా. ఇప్పుడు ఇలాగా మనం ఆలోచన చేస్తే రాహేలును ప్రేమిస్తూనే లేయాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ద్వేషించబడుతున్నదా లేయాని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలను దేవుడిచ్చాడు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి, మనకి ఇంటి దగ్గర చనిపోయిన వారిని భార్యాభర్తలుగా ఉన్న వారికి సమాధులు ఏం చేస్తాం? మనం పక్కనే పోర్చడానికి ఇష్టపడతాం. ఎందుకంటే బ్రతికున్నంతసేపు భార్యాభర్తలుగా ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా వారిని భార్యాభర్తలుగా మనము దగ్గరికి చేర్చాలి. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా కనపడుతుంది. భూములను అమ్ముకుంటారు, భూములను కొనుక్కుంటారు. ఇక్కడ అంటే ఈ ప్రదేశంలో ఉంటే మన తల్లిదండ్రులైన వారు, మన పితరులైన వారు పరలోకానికి వెళతారని. ఇప్పుడు ఇలాగే ఇక్కడ రాహేలును బాగా ప్రేమించాడు, కానీ ఎవరు దగ్గరికి వెళ్ళారు? ఇప్పుడు చూడండి, ఆదికాండము ఇంకో విషయం చెప్తాను మీకు. రాహేలు ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే లేయాను ద్వేషిస్తున్నాడు, లేయాను వదులుకోవాలనుకుంటున్నాడు. చూడండి ఒక విషయం చూస్తూ ఆదికాండము 33వ అధ్యాయము
2వ వచనం. ఇప్పుడు రాహేలుని ప్రేమించాడు. రాహేలు కోసమే తన మామ దగ్గర కొలువు చేసినప్పుడు, ఆ కొలువు చేసినప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తన పెద్ద కుమార్తె అయిన లేయను యాకోబుకి ఇచ్చినప్పుడు, యాకోబు తనను ప్రేమించి లేకపోతే రాహేలును కూడినప్పుడు గర్భఫలాలు వచ్చినాయి. అయినా సరే తనను ప్రేమించడం లేదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేల్ని ప్రేమిస్తున్నాడు. ఇక కొనసాగుతుండగా అన్నదమ్ములకు ఒక ఒప్పందం కొరకు ఏం చేస్తున్నాడు? మొదటిగా దాసీ పిల్లలను, తర్వాత ఎవరిని పంపుతున్నాడంటే 33 అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. తన పిల్లలను లేయా రాహేల ఇద్దరు దాసీలను పంచి, అతడు ముందర దాసీలను తర్వాత పిల్లలను వారి వెనుక ఎవరిని పంపిస్తున్నాడు? ఇప్పుడు లేయాను పంపిస్తున్నాడు. తర్వాత ఎవరు వెళ్తున్నారంట? రాహేల్. ఇప్పుడు ఏమైపోవాలి? ఇప్పుడు ఒకవేళ యాకోబు కోపం మీద వచ్చి ఎవరిని చంపేస్తే దాసీ పిల్లలను చంపేసిన తర్వాత మరలా ఎవరిని చంపుతాడు? ఇప్పుడు లేయాని చంపుతాడు. ఇప్పుడు లేయాని చంపిన వెంటనే ఏం చేస్తాడనంటే యాకోబు ఏం చేస్తాడు? రాహేల్ని తీసుకుని సేఫ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాహేల్ని తీసుకుని సేఫ్ ప్రదేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా రాహేల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ద్వేషిస్తున్నాడు? లేయాని ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాహేలు గొప్పదిగా మనం చూస్తాం కదా. అలాగే ఇప్పుడు అదే ఆదికాండము 49వ అధ్యాయంలో 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టి, అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి, అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఇప్పుడు ఏం చేశారంట? ఇప్పుడు దేవుడు వారి జతను ఏర్పాటు చేశారు. అక్కడ లేయా ద్వేషించబడుతుంది, లేయా దూషించబడుతుంది. లేయా యాకోబు ద్వారాగా ఏం చేస్తుందంటే తొలగించుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు, తన సొత్తుగా. ఇప్పుడు మరి రాహేలు ఎక్కడుంది? రాహేలు బాడీని ఎక్కడ పాతిపెట్టాడు యాకోబుని చూస్తే చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనంలో, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేములో పాతిపెట్టాను. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమించాడో యాకోబు రాహేలును దేవుడు అంత దూరపరిచాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాకోబు నుండి గర్భవాసం నుండి వచ్చిన తర్వాత వంశావళి, క్రీస్తు యొక్క వంశావళి రావాలంటే ఎవరి నుండి రావాలి? ఇప్పుడు రాహేలు వంశం నుంచి రాలేదు, రాహేలు కుమారుల నుంచి రాలేదు. ఎవరి నుండి వచ్చింది? లేయా వంశం. అంటే ధన్యత ఏంటిది? అందుకంటుంది రాహేలు ఏమంటుందంటే లేయా నేను భాగ్యవంతురాలను అంటుంది. ఏమంటుంది? నేను భాగ్యవంతురాలను. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనము మన భక్తి జీవితాన్ని ఎలా కనపరుచుకున్నాము చూడండి. అదే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చూస్తే, ఇందాక మనం చదువుకున్నాం కదా, అతడు నిజముగా మొరపెడితే అందరికీ మొరపెట్టిన వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. ఎవరైతే భయభక్తులుగా ఆయన యందు నడుచుకుంటే ఏం చేస్తారంటే చూడండి, ఆయన యందు భయభక్తులు గలవారి యొక్క కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షిస్తున్నాడు. ఎక్కడికి? పరలోకానికి తీసుకువెళ్ళడానికి మనలను, ఈ పాపపు ఊపులోంచి మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు. అలాంటి ధన్యకరమైన జీవితంలో యథార్థమైన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ భూమి మీద దేవుని గణపరిచేవారిగా ఉండాలి. నిజంగా 2 గంటల సేపు ఏకదాటిగా అత్తమిదేవి మహాదేవి అని కేకలు వేస్తున్న వారికి మూల కేంద్రంగా ఉన్న దిమిత్రి మారిపోయాడు. 2 గంటల సేపు ఏకదాటిగా అత్తమిదేవి మహాదేవి అని తన సైన్యాన్ని, తనకున్న బంధువులను, తనకున్న కుటుంబాన్ని, తనకున్న సైన్యాన్ని అంతటి లేపి కేకలు వేయించి అపోస్తులను గెంటి వేసిన ఈ దిమిత్రి ఏం చేస్తున్నాడంటే ఒకరోజు క్రీస్తుకు సాక్షిగా మారిపోతున్నాడు. గనుక మనం ఎలా ఉండాలి తెలుసా? మన జీవితము పాపపు జీవితమే అయినప్పుడు పరిశుద్ధుడిగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలి? నిజముగా దేవునికి మొరపెడితే ఆయన మొర ఆలకించి మనల్ని రక్షిస్తాడు. అలాంటి రక్షించి మనం ఎలా ఉండాలి? రేపొద్దున దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో కనపడుతున్న మాట,
మనము నిరంతరం 12:3 నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె మనం ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి అవకాశం ఇచ్చిన ప్రియులకు ప్రత్యేక వందనాలు. ఇంతవరకు చక్కని రీతిలో మరి వారికి ఇచ్చిన సమయంలో మరి చక్కటి వాక్యాన్ని తెలియజేసిన బ్రదర్ రవి గారికి మిస్ పాప చెప్పమంటే తెనాల రామలింగయ్య కిటికీలోండి రాజుగారిని చూసి ఆ చూసినటువంటి ఆ యొక్క భార్య దగ్గరకు వచ్చి అడిగినప్పుడు రాజుగారు ఎక్కడ ఉన్నారమ్మా అంటే బయటికి వెళ్ళారు బాబు అని చెప్పేసి అన్నదట. బయటికి వెళ్ళారంటే వెంటనే అమ్మ ఈసారి రాజుగారు బయటికి వెళ్ళేటప్పుడు తలని కిటికీలో పెట్టొద్దని చెప్పేసి అన్నారంట. ఎందుకు చెప్పాను ఈ మాట? ఎందుకు చెప్పాను చెప్పండి? మన చేతులు ఎక్కడెట్టి ఇంటికాడ ఎట్టు వచ్చామా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించడానికి మన చేతులు బద్దగిస్తే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించాలి. దేవుని సన్నిధిలో అలా ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో చూసుకుందాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేటుకును వారికి దండన విధించు వాడయ్యున్నాడని తెలుసుకొనవలెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యము నీది, కూర్చున్న బిడలు నీవారు, నిలబడిన నేను కూడా నీవాడనే. ఇదిగో నా ప్రభు, ఈ సమయంలో మాకును కావలసినది దివ్య వాక్కును అందించి నైనా మా జీవితంలో నీ సన్నిధిని అనుభవించడానికి, నువ్వు చేసేటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి, నీ కృపను పొందుకుని మేము వెళ్ళడానికి మీ కృప చూపించి సహాయము దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనుచు, మేము తగ్గవలసి ఉంది, నువ్వు హెచ్చించబడవలసి ఉంది, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటల్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటల్లో నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించిన వారికి. హల్లెలూయా. ఎవరికండి? తన్ను ప్రేమించిన అనగా దేవుణ్ణి ప్రేమించిన వారికి, ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన యొక్క నిబంధనను స్థిరపరిచి ఎక్కడ వరకు అంట? 1 తరానికి కాదు, 2 తరాలకి కాదు, 1000 తరముల వరకు ఆ నిబంధనను స్థిరపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీ ఆస్తిని అడగటం లేదు, నీకున్నటువంటి ధనమును అడగటం లేదు. ఆయన అడిగేదల్లా నిన్ను ఏం అడుగుతున్నాడు తెలుసా? నువ్వు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఆయనను ప్రేమించిన వారి కొరకు ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన్ను ప్రేమించే వారుగా ఉన్నారో, ఎవరైతే ఆయన్ని ఆరాధించే వారుగా ఉన్నారో, ఆయన ద్వేషించిన వారిని, ఆయన గురించి ఆయన మీద ద్వేషంపు మాట్లాడిన ప్రతి వారిని బహిరంగంగా నశింప చేయడానికి వారికి దండన విధించేవాడై ఉన్నాడు. కానీ ఆయన ప్రేమించిన వారికి ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకున్న వారికి 1000 తరముల వరకు కృప చూపు వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో మనము దేవుని కృపను పొందుకోవాలని, దేవుడిచ్చేటువంటి స్వస్థత మనకు కావాలని, ఆరోగ్యము కావాలని ఎన్నో మంది ఈ రోజున ప్రతి ఒక్కరి కుటుంబాలను ఏదో సమస్య, ఏదో బలహీనత ఉందా లేదా? మనము దీన్ని బట్టి దాన్ని ఆయన ఇచ్చేటువంటి కృపను పొందుకుని మనము స్వస్థతను అందుకోవాలి అంటే
ఆయన ఇచ్చేటువంటి కార్యములు మన జీవితంలో జరగాలంటే ఆయన 1000 తరముల వరకు కృప చూపించగలిగిన ఆ దేవుణ్ణి మనము ఏం చేయాలి అంటే ప్రేమించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాలి అనే మనం ఉన్నతమైనటువంటి మరి ధర్మశాస్త్రం అనుభవించేవారమని, లేకపోతే పవిత్రులమని, పరిశుద్ధులమని కాదు. మనము ఎక్కడో చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఏ పాపము చేత, చూడండి అంటున్నటువంటి మాట అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా తండ్రి అయిన దేవుడు మిమ్మును ప్రేమించి క్రీస్తును ద్వారా మిమ్మల్ని బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, అక్కడ మనం స్పష్టంగా మాట్లాడుతూ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నాడు. బ్రతికించింది ఏదో ఒక్క తరానికి కాదు, ఒక్క తరానికి కాదు, నీ జీవితకాలం మట్టుకు కాదు. నీవు గనుక దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకుని నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను నీ కుటుంబములను 1000 తరముల వరకు ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆమేన్. నువ్వు తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొనడం నీ ఒక్కడితో వంగిసిపోవటం లేదు. అబ్రహాము చేసిన ప్రార్థన మనం చూస్తాం ఇక్కడ. అబ్రహాము చేసిన ప్రార్థన ఇప్పటి వరకు ఇశ్రాయేలు మీద నిలిచి ఉన్నది. కారణం ఏంటో తెలుసా? యాకోబు చేసిన ప్రార్థన నేటి వరకు ఆ యొక్క 12 గోత్రం మీద నిలిచి ఉన్నది. నేటికి చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క దేశం వైపు చూడగలిగినటువంటి మాటలకు మారిపోయింది. కారణం ఏమిటో తెలుసా? అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, పారిపోతున్నాడు. పారిపోయి 20 సంవత్సరములు ఆ యొక్క మామ దగ్గర మోసగింపబడ్డాడు. ఎంత ఆస్తిని సంపాదించాడు, ఎంతో బంగారం సంపాదించాడు, ఎన్నో సంపాదించాడు. కానీ యెబోకు దగ్గరకు వచ్చి ఒంటరిగా నిలిచిపోయి రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మొగ సిరిగలగినటువంటి యాకోబు, ఇక యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు. నేటికి ఆ ఇశ్రాయేలు నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా నాశనము కాబోతుంది, కానీ ఇజ్రాయేల్ దేశంలో సియోను కొండ మాత్రం స్థిరంగా నిలబడబోతోంది. సియోను కొండ మీద దేవుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు సింహాసనం స్థాపించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆనాడు అబ్రహాముతో చేసిన నిబంధన, ఆనాడు యాకోబుతో చేసిన నిబంధన, నీతో ఒక నిబంధన చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రేమించేవారుగా ఉన్నావా? యేసయ్యను ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకునే వారుగా ఉన్నావా? ఉంటే గనక నీ యొద్దకు వస్తానంటున్నాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మనము చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చదువుతున్నారమ్మ? నేను చెప్పలేనిది ఎందుకు చదువుతున్నారు? 23వ వచనం చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అప్పుడు వాడు నా మాటను గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేదము. నన్ను ప్రేమింపని వాడు, చాలండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండములు అంటున్నటువంటి మాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వాడికి 1000 తరముల వరకు కృప చూపించేవాడనై ఉన్నానని చెప్పిన దేవుడు. ఇక్కడ అంటున్నటువంటి మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నాకు సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను. ఈ 14వ అధ్యాయంలో
3 సార్లు మాట్లాడుతున్నాడు ప్రభు ఈ మాట. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట 15వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ యొక్క తర్వాత మనం కిందకు వస్తే ఆ యొక్క 21వ వచనంలో కనబడుతుంది. ఇంకా మనం కిందకు వచ్చినప్పుడు మనం చదువుకున్నటువంటి 23వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటను గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వచ్చి వాని యొద్దనే వాసం ఉంటాం. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ ఆశీర్వాదం? ఎవరు వచ్చి ఉంటారంటున్నారండి? మేమంటే ఆది కాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేశాడో దానికన్నా మించినది తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా దిగివచ్చి నేల మట్టిని తీసి ముద్దగా చేయడానికి మనము వెళ్ళి మన పోలిక చొప్పున మన స్వారూప్యంలోని ఒక నరుని చేయదము రండి అని దేవుడే పలికి ఆ యొక్క వచ్చినటువంటి తండ్రితమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద ఉన్నటువంటి మట్టిని తీసి ఒక మనిషిని చేశాడే. ఆ మనిషి ద్వారా ప్రేమింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే నీకు కృప చూపించడానికి 1000 తరముల కృప చూపించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ప్రేమించే ఆయన మాట అనగా ఆది యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీయొద్దు, కానీ మనం అందరం అనేక సార్లు చదువుకున్నాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించినట్ల అనగా వాక్కును నా మాటను వాడు అంగీకరిస్తాడు, వాడు నా మాటను గైకుంటాడు, అప్పుడు మేము వచ్చి వాని యొద్ద నివాసం ఉంటాం. ఆదిలో మట్టిలోనికి చేయబెట్టడానికి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా దిగివచ్చాడో అదే దేవుడు నీలోనికి వస్తే నీ జీవితంలో సమస్తమును మార్చగలిగిన దేవుడు. నమ్ముచున్నావా? ఇది నమ్మితే నీ అంత ధన్యుడు మరొకడు లేడు. ఆనాడు యాకోబు నమ్మాడు. అయ్యా, నాకు ఇదిగో అన్నకి పంపించినటువంటి యాసావుకు పంపించినటువంటి కానుక ఎంతో తెలుసా? కొన్ని లక్షల ఖరీదు. మీరు తర్వాత చదువుకోండి. కొన్ని లక్షల ఖరీదు విలువ చేసేటువంటిది గాడిదలను, మేకలను, గొర్రెలను, దూడలను, ఎద్దులను, మేకపోతలను, గొర్రెపోతలను అవన్నిటిని లెక్క కట్టి ఒక కానుక అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ పంపించి ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలు, నిన్ను విడవను, నువ్వు ఆశీర్వదించే వరకు ఏ ఆశీర్వాదమో తెలుసా? ఇదిగో 1000 తరముల వరకు కృప చూపించగలిగిన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించాడు, ఆయన మాటను గైకుంటున్నాడు. నా అబ్రహాముకి ఏ యొక్క ఆజ్ఞ అయితే ఇచ్చాడో, అబ్రహాము ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమతో ఆ యొక్క యబ్బకు రేవులో ప్రార్థన చేస్తున్నటువంటి యాకోబు దగ్గరకు దిగి వచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు గనక ఆరాధించగలిగితే, ఆయనను ప్రేమించగలిగితే, ఆయన మాట నువ్వు గైకొన్నట్లయితే, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా నీ యొద్దకు వస్తే నీలో ఉన్నటువంటి సాతాను ఏది కార్యం చేయడానికి ఇష్టపడినా అన్నిటిని పటాపంచలు చేసి నిన్ను విజయోత్సవుడుగా నిలబెట్టడానికి నా యేసు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అది నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి అనుకుంటున్నావా? కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, అయ్యా నన్ను దర్శించండి ప్రభా, ఇదిగో నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా, నాలో జీవం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా, నీ మాటను గైకుంటాను ప్రభా. ఇంతవరకు నా ప్రభు ఏదో వచ్చి విని వెళ్ళిపోయేవాడుగా ఉండిపోయానేమో, ఇదిగో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న నీ మాట, నన్ను ప్రేమించిన వాడు నా మాజ్ఞను గైకున్న వాడిని 1000 తరములకు నేను కృప చూపిస్తానన్నావే. ఇదిగో ఈ క్రొత్త నిబంధనలకు వస్తే, ఇదిగో నువ్వు నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొన్నవాడు నా తండ్రి చేత ప్రేమింపబడతాడు, అప్పుడు మేము వచ్చి మన యొద్ద నివాసం ఉంటానంటున్నావు. ఇదిగో అది నివాసము నా ప్రభువా, ఇదిగో నాతో నీవు ఉండాలి, తండ్రిగా నీవు ఉండాలి, కుమారుడిగా నీవు ఉండాలి. ఇదిగో నా జీవితంను మార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబ్రహాముగా మార్చిన
ఇచ్చిన దేవుడు. అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభా అని అడుగుతావా? నీ కృప నాకు కావాలని అడుగుతావా? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవదయ్యా. నేను ఇంతవరకు నా ప్రభా నిర్లక్ష్యంగా జీవించానేమో. ఇదిగో నీ రాకడకు సమీపమవుతున్న దినాల్లో నేను ఉన్నాను. నీ రాకడ కొరకు నా ప్రభా సమస్తము సృష్టిలో ఉన్నటువంటిది సమస్తము నెరవేరిపోతున్న దినాల్లో మేము ఉన్నాం. నేను దాటిపోవద్దు ప్రభా. నన్ను దర్శించండి, నన్ను దర్శించండి. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. యేసయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పాడతాను, నిన్ను ప్రేమిస్తాను. నా జీవం ఉన్నంత వరకు నిన్నే కొనియాడతాను ప్రభా. ఇదిగో నా బిడ్డలు, నా ప్రభా, నా బిడ్డలు నాయన 1000 తరముల వరకు కృప పొందుకునేటువంటి నీ సన్నిధి స్థానాన్ని సెలవిస్తున్నా. నీ సన్నిధిని పొందుకుని వెళ్తాను ప్రభా. మీ కృప చూపించండి. ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తూ విన్నటువంటి బిడ్డల యొక్క జీవితంలో ఈ యొక్క వాక్యం నీరు కట్టి ఫలింపచేసి దృష్టిని తిప్పుకోకుండా నీవే కాపుదల దయచేసి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అధ్యక్షులు ఉండి నడిపిస్తున్నటువంటి కృష్ణ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మరలా అధ్యక్షులుగా అప్పగిస్తున్నాను. మన సాహసంలో పొందవలసిందిగా మరి ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి మన సహోదరులు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. వారి కొరకు నేను పేర్లు చదువుతాను. వారి కొరకు కేవీకే గారు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. జొన్నల రాజేష్ గారికి ఆరోగ్యము బాగోలేదండి, వారి కొరకు ప్రార్థన చేయండి. జొన్నల రాజేష్ గారు, అలాగే గడ్డం ప్రదీప్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా మరి సహోదరులు కేవీకే గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కృపగల రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన ప్రభ ఈ మెస్పా ప్రేయర్ టవర్ ద్వారా కూడుకుని నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి, దేవా నీలో జీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున నీ పాద సన్నిధికి చేర్చుకుంటున్నాము తండ్రి. దేవా, సమస్తము ఎరిగిన వాడువు తండ్రి. మా హృదయ అంతరంగములన్నీ పరిశీలించి పరిశోధించు దేవుడువు నీవే తండ్రి. నీ కార్యము మా పట్ల జరిగించుము తండ్రి. నీ చిత్తాన్నే మా యందు నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. దేవా నాయన ప్రభ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు తండ్రి. అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినదని నాయన ప్రభ పరిశుద్ధ గ్రంథము వివరించుచుండగా నాయన ప్రభ, నీవు పొందిన దెబ్బల చేతే మాకు స్వస్థత కలుగుచున్నది తండ్రి. నాయన ప్రభ 39 దెబ్బలు అనగా నాయన ప్రభు, 1 తక్కువ 40 దెబ్బలు ఎవరి కోసము తిన్నావంటే మా కోసమే తండ్రి, మా పాపముల కోసమే తండ్రి, మాకు రాబోయే రోగముల గురించే తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడు, ఈ ప్రపంచం మొత్తం మీద 39 రకముల రోగములుంటే వాటికి నాయన ప్రభ రకరకాలుగా నాయన ప్రభ రోగములు నాయన ప్రభ నూతనముగా సంతరించుకుని నాయన ప్రభ నాయన నూతనముగా వస్తూ నాయన ప్రభ దేవా నాయన గలిబిలి చేస్తూ ఉన్న సాతాన్ని, అంధకార శక్తుల్ని క్రీస్తు నామమున బంధించమని బ్రతమాలుకొనుచున్నాను తండ్రి. జొన్నల రాజేష్ గారిని పాద సన్నిధికి చేరుస్తున్నాను తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీ సేవకుడిగా నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. దేవా దేవా నీవే సమస్తము ఎరిగిన దేవుడు అని తండ్రి. దేవా, మనుషులను సంతోషపెట్టుట కంటే యెహోవాను సంతోషపెట్టుట గొప్పదని నాయన ప్రభ సేవకులు తెలుసుకుని నాయన ప్రభ నరులను గద్దించు దేవుడు నాయన ప్రభ అట్టి మనుషుడు ధన్యుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రభా. దేవా, ఆ ధన్యత మాకు అనుగ్రహించము తండ్రి. నీ సేవకులకు అనుగ్రహించము తండ్రి. నాయన ప్రభ ఏ నొప్పైనా బాధైనా భూమి మీద అనుభవిస్తే నాయన ప్రభ మేము చేసిన పాపములు ఒప్పుకుంటే తండ్రి, పరలోక రాజ్యములో నాయన ప్రభ నువ్వు ఏర్పాటు చేసిన స్థలములో మేము ఉండే స్థితిగా అనుగ్రహించి దేవుడు తండ్రి. నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ లోకానుసారంగా శరీరానికి లోబడి నాయన ప్రభ శరీరానుసారంగా
బ్రతుకుచున్నామేమో తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా శరీరేచ్ఛలకు కాకుండా నాయన ఆత్మానుసారంగా నడిచే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచు నాయన ప్రభా సేవకులు ప్రతి ఒక్కరిని నీ పాద సన్నిధికి చేరుస్తున్నాను తండ్రి, నీ కార్యం జరిగించు. అలాగే నాయన ప్రభా ప్రదీప్ గారిని నీ పాద సన్నిధికి చేరుస్తున్నాను, ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నాయన ఇక్కడికి రావడానికి నాయన ప్రభా ఈ కొండ ఎక్కడానికి అనేక మందికి మోకాళ్ళు నొప్పులు ఉన్నట్టున్నాయి ప్రభా, వారందరి మోకాళ్ళని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీ ఆధీనం అందించుకో ప్రభా. దేవా దేశము కాదు, మా ప్రజలు కాదు, మా ప్రాంతము కాదు నాయన ప్రభా, అయినప్పటికీ నాయన ప్రభా నీ ప్రజల మధ్యన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా నీ ప్రజలతో నాయన ప్రభా సమాన వారసత్వం ఇచ్చావు తండ్రి. ఎఫెసీ 3:6 ప్రకారం అవును ప్రభా, యూదులతో సమాన వారసత్వం ఇచ్చి నీ ప్రజల మధ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న స్థితిని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నాయన ప్రభా నా ప్రార్థనను నీ పాద సన్నిధికి ధూపం వలె చేరుస్తున్నాం తండ్రి. అంగీకరించి స్వస్థపరచమని క్రీస్తునామం అడిగి పొందుకుని నామ మా పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రార్థనలో నడిపించిన కేవీకే గారికి మిస్పా ప్రార్థనా సాహసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇంతవరకు చక్కటి మధురమైన పాటలు పాడి మరి దేవుని మహింపరిచిన కోయిరు వారికి, అలాగే ఆంధ్రయ్య గారికి, చార్లీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి వారు కూడా ప్రార్థనలో సహకరించినందుకు. అలాగే మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కంఠతావాక్యంగా 34వ కీర్తన కంఠతావాక్యం మరి 34వ కీర్తన 12వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు నల్లి శ్రీని గారు వచ్చి మరి చదువుతూ ఉండగా వారితో సహకరించండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దావీదు కీర్తనాకారుడు రాసినటువంటి 34వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు పలుకు ప్రతి పలుక చదువుతుండగా నాతో సహకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మేలునందుచు 34:12 బ్రతుకుగోరు వాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనాను నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని దేశించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకులకు ప్రాణమును వియోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడదురు. దేవుడి వాక్యం దీవించునుగాక. కంఠత వాక్య పట్టణంలో సహకరించిన నల్లి శ్రీని గారికి మిస్పా ప్రార్థనా సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ నిలబడండి అమ్మా. అందరూ నిలబడి దయచేసి ఆరాధనా కార్యక్రమం జరుపుకునేటప్పుడు మరి అందరూ లేచి మరి
శ్రద్ధగా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో మరి ఆయన సన్నిధిలో మరి ఆయన ఆరాధన చేద్దాము. ఈ ఆరాధనలో నడిపించవలసిందిగా భాను గారిని, బెన్నీ గారిని, ఫిలిప్ గారిని, ఆనంద్ గారిని ఆహ్వానిస్తున్నాము. వారు మరి అందరూ వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని దేవుని మహిమార్థమై జరిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. భాను గారు, బెన్నీ గారు, ఫిలిప్ గారు, ఆనంద్ గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం కొంతసేపు అందరం కళ్ళు మూసుకొని కొంతసేపు దేవుని ఆరాధన చేద్దామండి. ఎంతోమంది లేని ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందరం కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంతోమంది లేని ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఏ మంచితనం లేదు ప్రభువా. మమ్మల్ని దాచావు, కాచావు నాయన. నీకు వేలాది స్తోత్రం ప్రభువా. నీవు మమ్మలను పరిశీలించిన దేవుడవు, మమ్మల్ని కాచువాడవు, దినదినము మమ్మల్ని పోషించువాడవు తండ్రి. మీ కృప లేకపోతే మేమేమైపోతాము ప్రభా. గతించిన నెలంతా ఈ ప్రభా నువ్వు సజీవమైన రెక్కల చోటును భద్రపరిచావు ప్రభా. మాకంటే గనులు గొప్పవారు అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. వారికంటే గొప్పవారము కాదు కానీ ప్రభువా నీ కృప చేత ప్రభువా మమ్మల్ని కాపాడవు నాయన. స్తోత్రం. అందరూ కొంతసేపు యేసయ్యానికి స్తోత్రం. అందరూ మాట్లాడదామండి. యేసయ్యాని స్తోత్రం. హల్లెలూ హల్లెలూ. యేసయ్యా మా నడకను మా పడకను పరిశీలించిన దేవుడు నాయన. ఎంతనూ నమ్మదగిన దేవుడు నాయన. నీకు వేలాది స్తోత్రం. కొంతసేపు మాట్లాడదాం. యేసయ్యాని స్తోత్రం నాయన. గొప్ప దేవుడు ఆయన స్తోత్రం నాయనా. నీ స్తోత్రం ప్రభా. నాయనా భూమిని ఆకాశాన్ని మాట ద్వారా సృజించిన దేవుడు నీవు నాయనా. నాయన మా కుటుంబాన్ని నువ్వు కాపాడావు ప్రభా. మా బిడ్డలు నువ్వు పోషిస్తున్నావు నాయన. స్తోత్రం చెల్లిస్తా ఉన్నావు నాయనా. మీరు ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. ఇంతలో కనబడి అంతలో మహిమ జీవితాలను నువ్వు కాపాడుతున్న దేవుడు నాయన. నీ స్తోత్రం. యేసయ్యాని స్తోత్రం నాయన. అందరిలో తిరుగుతామండి. యేసయ్యాని స్తోత్రం. యేసయ్యాని స్తోత్రం. యేసయ్య అంటే స్వస్థత అండి. యేసయ్య అంటే పోషకుడు అండి. యేసయ్య అంటే నమ్మదగిన దేవుడు అండి. కొంతసేపు మాట్లాడదామండి. యేసయ్య నువ్వు నమ్మదగిన దేవుడు నా తండ్రి. ఏపాటి వారము తండ్రి, ఏపాటి వారము ప్రభువా నాయన. నువ్వు కాపాడుతున్న దేవుడు నాయన. ప్రభువా నీకు ప్రభువా అంటే ప్రభువా అని పిలవగానే మా చెంతగా ఉన్న దేవుడు నా తండ్రి. మా పనులను కాపాడుతున్న దేవుడు నీవు నాయన. కాపాడుతున్న దేవుడు నాయన. హల్లెలూయా. అందరూ మాట్లాడతాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం. కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ పాడతామండి. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా
ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా చూచి దేవుడు నిత్యం కాచువాడా, హల్లెలూయా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మన తలంపులు పుట్టక ముందే మనంతా ఎరిగిన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. యేసయ్య గొప్ప దేవుడు అండి, మనకు ఇచ్చము కాచు దేవుడు అండి. మనము బ్రతికి ఉన్నామంటే కేవలమైన కృప అండి. నిజముగా మరుపెట్టి వారికి అతి సమీపంగా ఉన్న దేవుడు అండి. యేసయ్య స్తోత్రం పాడదాం. తలంపులు తపనయు అన్నీయు పెరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు పెరిగి ఉన్నావు. నాడాచినాను పాడుకున్నాను అయ్యా, నాడాచినాను పాడుకున్నాను అయ్యా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమై ఉండగానే మన కనులు ఆయన చూసినాయండి. ఆయన ఏది మరిగి ఉండలేదండి. నిజముగా మనము గర్భంలో ఉండగానే ఎరిగిన దేవుడు నిండి ఉన్నదండి. అందరం ఏక మనసు పాడదామండి. పిండమునై ఉండగా నీ కన్నులకు అలుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. శోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను
చేర్చిందుట బాగుగా ఎరిగిన్నావు అయ్యా, బాగుగా ఎరిగిన్నావు, బాగుగా ఎరిగిన్నావు, బాగుగా. అందరం మనం వదిలించబడతాం. ధన్యవాదం యేసయ్యా యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, వందనాలు యేసు రాజా, నీకే వందనాలు యేసు రాజా, నీకే వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, వందనాలు. అందరూ చెప్తామా ఒకసారి? అందరూ చెప్తాం. వందనాలు యేసు రాజా, నన్ను చూచువాడు, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం నాయనా. పరిశోధించి తెలుసుకున్న దేవుడు నీవు నాయనా. హృదయాలు తెరిచి హల్లెలూయా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానించు. హల్లెలూయా, అయ్యా, దీనిలో అయిన మమ్మల్ని హల్లెలూయా, ఇంతవరకు కాపాడుకుంటా వచ్చావు తండ్రి. హల్లెలూయా. అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన నాయనా అవమానాలు, నీ అనేకమైన స్తోత్రం. నిందలు, ప్రతి దాంట్లోంచి విముక్తి కలుగు చేసుకుంటా వచ్చావు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, ఈ క్షణం ఈ విధంగా నిలబడి ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభువా. కృపా నాయనా నీ స్తోత్రం. అయ్యా, దేనికి పనికిరానటువంటి వారు నాయన, మంటి వంటి వారు నాయన, గడ్డి పువ్వు వంటి జీవితాలు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఇప్పుడు కనపడి మరుక్షణంలో మాయమైపోయే జీవితాలు ప్రభువా. కేవలం నీ కృపతో మమ్మల్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితాల్లో నువ్వు చేసిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నిన్ను స్తుతించడం తప్ప మేమేమీ చేయలేము తండ్రి. హల్లెలూయా. అయ్యా, నరమాత్రులమైన మేము ఇవ్వగలం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు రాజు తండ్రి, నువ్వు మహాప్రభువు తండ్రి. నీకు స్తోత్రాలు. అందరం ఒకసారి దేవుణ్ణి గణపడదాం. హల్లెలూయా. మౌనంగా ఉన్నది అందరూ దేవుణ్ణి గణపరచండి. యేసయ్యా, దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కనపరుద్దాం. స్తోత్రం. ప్రతి దాన్ని బట్టి ఆయన కనపరుద్దాం. దేవుడు మన దగ్గర నుంచి బంగారము కోరుకోవట్లేదు, వెండి కోరుకోవట్లేదు, వజ్రాలు వైడూర్యాలు ఏమి మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. కేవలం నిత్యము మనం ఆయన స్తుతించడము, ఆయన కనపరచడము మాత్రమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఒక్కసారి మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు అన్నిటికీ కలిపి ఒకసారి ఆయన కనపరుచుకుందాం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దీనులు ప్రభువా, పాపులకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ నామాన్ని మా నోటి ద్వారా ఉచ్చరించడానికి కూడా మేము అర్హులము కాదు తండ్రి. అయినప్పటికీ నీ కృప మాపై ఉంచావు. నీకు స్తోత్రాలని చెప్పి ఒకసారి ప్రభువును కనపరుచుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. హృదయపూర్వకంగా మరుగై ఉండలేదయా, ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదాం. పిండమునై ఉండగా నీ కన్నులకు ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో మరుగై ఉండలేదయా, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో చేసావయ్యా. నీకు స్తోత్రం. విచిత్రముగా విచిత్రముగా మమ్మల్ని నిర్మించితివి
ప్రతి ఆశ్చర్యమే స్తోత్రాలు ప్రభు. కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితేవి ఆశ్చర్యమే కలుగుచున్నది. ఒకసారి చెప్తాం ధన్యవాదం. ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. యేసు రాజా నోరు తెరిచి ఒకసారి ధన్యవాదాలు ప్రభువుకి చెప్పండి. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిజంగా చూవాడా. నన్ను చూచువాడా నిజంగా చూవాడా. మా జీవితాలను ఎన్నో మేలులు చేసావు ప్రభువా. ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితాల్లో చేసావు ప్రభువా. అయ్యా కుటుంబాల్లో అనేక శ్రమలు తండ్రి, అనేకమైన ఇబ్బందులు ప్రభువా. భార్యకు భర్తకు మధ్యన సఖ్యత లేదు, భర్తకి భార్యకి మధ్యన సఖ్యత లేదు, అన్నదమ్ముల మధ్యన సఖ్యత లేదు, అక్క చెల్లెల మధ్యన సఖ్యత లేదు, తల్లిదండ్రుల మధ్యన సఖ్యత లేదు. అయ్యా అల్లకల్లోలమైన జీవితాలు మేము జీవిస్తా ఉన్నాం తండ్రి. తుఫానును గర్దించినట్లుగా మా జీవితాల్లో ఉన్నటువంటి కల్లోలాన్ని గర్దించమని అడుగుతాం. హృదయాన్ని తాకండి ప్రభువా. నీ బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాను తండ్రి. ప్రభువా ఆశతో నేను అడుగుతా ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. ఒకసారి నీ బిడ్డను దర్శించండి నాయన. నీవు చూసావంటే ప్రతి సమస్య కూడా మా నుంచి దూరం అవుతుంది. మాకున్న ప్రతి ఇక్కట్లు తొలగిపోతాయి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీవు పరిశుద్ధుడు ప్రభువా. నీ పరిశుద్ధత మాకిమ్మని అడుగుతా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఎంతో ఆశ ఉన్నది ప్రభువా. ఏదేదో నీ దగ్గర నుంచి పొందుకోవాలని ఆశ మాకున్నది తండ్రి. ఒకసారి కనికరించు ప్రభువా. అయ్యా కుటుంబాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల్లో జీవిస్తా ఉన్నాం. పిల్లల మధ్యన తండ్రి ప్రభువా ప్రేమను కోల్పోతా ఉన్నాం తండ్రి. కోల్పోయి జీవిస్తా ఉన్నాం. కేవలం నిన్ను చూసి మాత్రమే మేము జీవిస్తా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఒక్కసారి మా హృదయాల్ని తాకండి నాయన. ఒక్కసారి మా హృదయాల్ని తాకమని అడుగుతా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు. అయ్యా నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా? నీవు తప్ప మాకు లోకంలో ఎవరు లేరు. అయ్యా మనుషులు మాటలతో మాట్లాడతారేమో, ఎవరు కార్యాన్ని చేయలేరు ప్రభా. మా జీవితాల్లో కార్యాలు చేసేవాడు నీవు ఒక్కడవే తండ్రి. నీకు కార్యం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆశ కలిగిన బిడ్డలు అడుగుతున్నారు నాయన. హృదయ అంతరంగాలు ఎరిగిన వాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. మా హృదయ అంతరంగాల్లో ఏముందో నీకు మాత్రమే తెలుసు ప్రభా. అయ్యా మా కోరికను నెరవేర్చమని అడుగుతా ఉన్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ క్షేమాన్ని అయ్యా ఇప్పుడు మా కంటి ముందు కనబడి మరుక్షణమే అనేక మంది నాయన కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ధన్యతను మాకు ఇచ్చావు. నీకు వందనాలు. బిడ్డలను ముట్టండి. అనారోగ్యంగా ఉన్న వారిని మురుగుట్టండి. ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఎన్నో బాధలు పైకి మేము నవ్వుతా జీవిస్తా ఉన్నాము, కానీ మా హృదయం నిండా బాధ, హృదయం నిండా వేదన, హృదయం నిండా దుఃఖం. అయ్యా మా దుఃఖ దినాలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభువా. శ్రమలు అనుభవిస్తా ఉన్నాం తండ్రి. అవమానాలు అనుభవిస్తా ఉన్నాం తండ్రి. మా అవమానాన్ని తీసివేయమని అడుగుతున్నాం. మా
బాధలు తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా బిడ్డల్ని కనికరించమని అడుగుతాను. స్తోత్రం. ఒక నిమిషం అందరం కూడా మౌనంగా ఉంటాం. ఒక్క నిమిషం హృదయపూర్వకంగా మీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా దేవుని దగ్గర అడగండి అమ్మ. ఒకసారి అడిగితే ఖచ్చితంగా చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఒక్కసారి ప్రభువా క్షమించు అని ఒక్కొక్కసారి మనం నోటి ద్వారా ఒప్పుకుందాం. క్షమించమని అడిగే ప్రతి ఒక్కరిని ముందు మన నోటి నుండి క్షమాపణ అనేది రావాలి. క్షమాపణ వెంబడే మన హృదయంలో ఉన్న దోషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అందరం కూడా ప్రభువా క్షమించు అని ఒకే ఒక్క మాట అడుగుదాం. అందరం కలిసి అడుగుదాం. ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా, అయ్యా మమ్మల్ని క్షమించు నాయన, క్షమించు నాయన. స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, స్తుతుల మీద ఆశీనుడైన వాడానికి స్తోత్రాలు ప్రభు. ప్రతి నిత్యము కోటాను కోట్ల దేవదూతలతోటి పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న వాడానికి స్తోత్రం. అయ్యా నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హులు కాదు ప్రభు. మా ఆశను తీర్చు ప్రభు. సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాల నుంచి హృదయంలో వేదన నిండిపోయి ఉన్నాయి తండ్రి. మనుషులకు చెప్పుకుంటే అవమానపరుస్తారేమని భయము, ఎవరికన్నా చెప్పుకుంటే లోకు అవుతామేమో అని భయము, ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని స్థితిలో ఉన్నాము ప్రభువా. నీకు చెప్పుకుంటున్నాం తండ్రి. మా వేదనను తీర్చు ప్రభువా, మా బాధలు తీర్చు తండ్రి, మా అవసరతలు తీర్చిన ఆయన. శుద్ధడానికి స్తోత్రాలు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా. ఏదైనా కూడా చేయగలడు దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలవాడు కేవలం మనం నమ్మిన దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా అయ్యా, బిడ్డలను ముట్టారని నమ్ముతున్నాం తండ్రి. నాయన హృదయాలను తాకారని నమ్ముతున్నాం ప్రభు. స్తోత్రం. ఏ అవసరత అయితే నీ సన్నిధిలో కుమ్మరించారో నాయన, ఏ ఉద్దేశాన్ని అయితే నీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా ఉంచారో వాటిని సఫలపరచమని అడుగుతున్నాం అయ్యా. మరొకసారి నైనా ప్రజలందరూ హృదయాలను మీరు ముట్టినందుకు తాకినందుకు నీకు స్తోత్రాలు. ఇదే విధంగా నీకు అంటు కట్టబడి తండ్రి నీ సన్నిధిలో నీకు దగ్గరగా జీవించడానికి బిడ్డలందరూ కూడా కృప చూపించమని నేను మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఆశీర్వదించమని, నీ చిత్తమైతే నీ పరిశుద్ధత మాకు దయచేయమని, నీ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకునే ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా చెప్పలు పడతాం. ఇంతవరకు ఎంతో ఉద్యమంగా దేవుని మహిమకరంగా మరి దేవుని పరిశుద్ధమైన మనకి మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా మనల్ని అందరినీ కాచి కాపాడి మరి సజీవులకులు మమ్మల్ని అందరినీ ఉంచి మరి ఈరోజు ఈ ఒలివలకొండ మిస్పా ప్రార్థనా సహవాసంలో మనందరం కూడుకుని మరి దేవుని స్తుతించి ఆరాధించడానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి గడిచిన నెలలో మనకి ఇక్కడ ప్లేస్ లేని కారణంగా మరి మనందరం కూడా టూర్ వెళ్ళటం జరిగింది. మరి ఆ టూర్ కూడా క్రమంగా మర్యాదగా దేవుని మహిమార్థమై జరిపించినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేకమైన
ఇచ్చిన దేవా యేసయ్యా వందనాలయ్యా. దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడుతూ ఉజ్జీవంగా ఏకీవించి పాడాలని మనవుతున్నాను. యేసయ్యా వందనాలయ్యా, నువ్వు చేసిన వీళ్ళకి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత పూర్వకంగా చప్పలు కొడుతూ ఏకీవించి పాడాలని మనవుతున్నాను.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.